గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. స్పీకర్ సార్, సభకు సహకరించండి. చాలా బిజినెస్ ఉన్నది, సభ్యులు మాట్లాడవలసిన అవసరం ఉన్నది. లేదంటే లేదు సహకరించమంటే చర్యలు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. దయచేసి మాట్లాడండి సార్. స్పీకర్ సార్, భారతదేశంలో మన పార్లమెంటరీ డెమోక్రసీ వ్యవస్థలో పార్లమెంట్లో కానీ శాసనసభల్లో కానీ the word or ruling or the authority of the speaker is supreme. దాన్ని క్వశ్చన్ చేయడానికి ఎవరికీ అధికారం లేదు. ఈ సాంప్రదాయంతోనే భారతదేశంలో మన పార్లమెంట్ వ్యవస్థ కానీ మన అసెంబ్లీలు నడుస్తున్నాయి. మరి ఈరోజు ఉదయం శాసనసభలో జరిగిన తీరు చాలా దురదృష్టకరం. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మరి ఒక దళిత కమ్యూనిటీకి చెందిన ఒక సీనియర్ నాయకుడు స్పీకర్ హోదాలో ఉన్నప్పుడు వారిపై ఒక అహంకార ధోరణితో అదేవిధంగా కొంత ఇన్సల్ట్ చేసే విధంగా ఏ మెంబర్ మాట్లాడినా అది సహించరాదని చెప్పి మనం చేస్తున్నాను. మీకు నేను గత శాసనసభ గురించి గుర్తు చేస్తాను స్పీకర్ గారు. ఆ రోజు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ ప్రసంగం అప్పుడు ఇద్దరు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సంపత్ గారు గవర్నర్ ప్రసంగం అప్పుడు అమర్యాదగా ఉన్నారని చెప్పి కేవలం ఆ కారణంతో వాళ్ళ సభ్యత్వమే రద్దు చేయబడింది. నేను అదేవిధంగా పార్లమెంట్లో కూడా నేను పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ మెంబర్ ఉంటిని. పార్లమెంట్లో కూడా అన్బికమింగ్ బిహేవియర్ కింద పోయిన పార్లమెంట్ టెన్యూర్లోనే ఒక టీఎంసీ సభ్యురాలి సభ్యత్వం రద్దు చేయబడింది. ఈరోజు ఉదయం ఇది చాలా బాధాకరమైన విషయం. ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్లీ అన్ఫార్చునేట్ విషయం. ఏకవచనంతో మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతూ అదేవిధంగా మీకు ఏం అధికారం ఉంది, మీరు మిమ్మల్ని ఒక స్పీకర్ వ్యవస్థని, ఒక శాసనసభ వ్యవస్థని, ఒక పార్లమెంటరీ డెమోక్రసీ వ్యవస్థని ఇన్సల్ట్ చేసే విధంగా, అవహేళన చేసే విధంగా మాట్లాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి అదేవిధంగా మరి చర్యలు తీసుకుంటూ ఈ విషయాన్ని అసెంబ్లీ ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేసి ఫర్దర్ యాక్షన్లో ప్రొసీడ్ కావాలని చెప్పి నేను సవినయంగా మనవి చేస్తున్నాను. అధ్యక్ష, ధన్యవాదాలు.